హెచ్ఎండిఏలో అవినీతి అనకొండ ఏసీబీకి చిక్కింది. హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణ కోట్ల రూపాయలు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ఇష్టారాజ్యంగా దాచుకున్న అవినీతి అధికారి భరతం పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు శివబాలకృష్ణకు చెందిన 100 కోట్ల ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. మొత్తం 500 కోట్లకు పై అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. మనం చెప్పుకుంటున్న అవినీతి తిమ్మింగలం ఇతనే. పేరు శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయిన ఈయన గారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మణికొండలోని నివాసంలో 12 గంటలుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 17 చోట్ల సోదాలు చేశారు. 100 కోట్ల పైగానే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం శివబాలకృష్ణ మెట్రో రైల్ లిమిటెడ్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏలో కొనసాగారు. ఆ సమయంలోనే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. మణికొండలోని ఆదిత్య విల్లాస్లో సోదాలు చేశారు. మణికొండలో విలాసవంతమైన విల్లాతో పాటు 5 కోట్ల వరకు ప్రభుత్వ విలువ చేసే ప్రాపర్టీస్ గుర్తించారు. వాటి మార్కెట్ విలువ 15 నుంచి 20 కోట్ల ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. భారీ స్థాయిలోనే భూములు కొనుగోలు చేశారు. బినామీల పేరుతో భూములు ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. సీజ్ చేసిన డాక్యుమెంట్లన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక మణికొండలోని బాలకృష్ణ విల్లాతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు, అనుమానిత బినామీ ఇళ్లలో కూడా సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. మణికొండ ఇంట్లోనే దాదాపు 20 లక్షల లిక్విడ్ క్యాష్ను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీకి వచ్చిన ఫిర్యాదులపై కూడా బాలకృష్ణను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చి అడ్డగోలుగా డబ్బులు కూడబెట్టారనే ఆరోపణలపై కూడా ప్రశ్నించారు. 100ల కొద్ది ప్రాజెక్టులకు ఆయన అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. శివబాలకృష్ణ ఏకంగా 500 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. సో ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతోంది. క్యాష్, గోల్డ్. మార్కెట్లో అయితే ఇట్ విల్ బి ప్రాపర్టీస్ వాల్యూ 15 to 20 crores ఉంటుంది. ఇవి కాక లాట్ ఆఫ్ ల్యాండ్ పర్చేసెస్ జరిగాయి లాస్ట్ 4-5 yearsలో కూడా. సో ల్యాండ్ పర్చేసెస్ ఆల్సో విల్ బి అరౌండ్ 70 acres దాకా వాళ్ళ రిలేటివ్స్ డిఫరెంట్ వాళ్ళ పేర్ల పైన, ఎక్కువగా బినామీల పేర్ల పైనే ఈ ఆస్తులు ఉండడం జరుగుతుంది. శివబాలకృష్ణ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇక మరింత విచారణ కోసం బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు అధికారులు.